ప్రియమైన పైడిపరు గ్రామవాస్తువులని మీకు అందరికీ దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నామండి. సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించాడు. ఆయన మాటలు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చామండి. దేవాది దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మార్గంలో నిలిచి చూడుడి, మేలు కలుగజేయ మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని అందులో నడవండి, అప్పుడు మీకు మేలు కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్నో మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఒకటి ఉందండి. ఆ మార్గంలోకి మనం వెళ్ళినప్పుడే మనకు నెమ్మది కలుగుతుందండి. సృష్టికర్త అయిన దేవుడు మనుషుల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తెలియజేస్తున్నాడు, నేనే మార్గం అంటున్నాడు. ఆయన నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ నిత్యరాజ్యంలో చేరలేరని ఆయన తెలియజేస్తున్నాడండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మేలు చేసు సంచరించినని ఆయన గురించి వ్రాయబడి ఉందండి. ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేశాడండి, ఏ ఒక్కరికి కీడు చేయలేదండి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగజేసిన వాడండి. మనుషులందరూ కూడా ఎవరికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారని, వెళ్ళే మార్గాలు సరిగ్గా లేవని, ఎందుకంటే ఒకరి ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, తుదకు అది మరణానికి తీసుకెళ్తుందని లేఖనాల్లో వ్రాయబడి ఉందండి. మనుషులు సరైన మార్గం తెలియకుండా ఉన్నారని ఆ మార్గం తెలియజేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే మీరు ఆ స్వర్గలోకం వెళ్ళగలరని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతంగా దేవుడు ఇవ్వలేదండి. ఎందుకంటే మన ఆయుష్ 70 సంవత్సరాలు, ఇంకా బాగుంటే 80 సంవత్సరాలు. ఏదో ఒక రోజున ఈ లోకయాత్ర మనం ముగించాలండి. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం, మన గమ్యస్థానం ఏదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఏ మార్గంలో వెళితే మన ఆ స్వర్గలోకం వెళితే ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకం విడిచిన తర్వాత ఆ స్వర్గలోకంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉందండి. కానీ ఆశ ఉంటే తీరదు, ఆ మార్గం తెలుసుకోవాలండి. ఆ మార్గం తెలియజేయడానికే సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ తెలియజేశాడండి ఆయన మార్గాన్ని. అయితే ఆ రోజుల్లో ఆయన పిలిచాడు అందరినీ, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన తెలియజేశాడు. ఆయన మాట విని ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా బాగుపడ్డారండి. రోగులు ఆయన దగ్గరకు వస్తే ఆయన స్వస్థపరిచాడు. సమస్యలు ఉన్నవారు ఆయన దగ్గర సమస్యను విడిపించాడండి. ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. ఆయన ఏ ఒక్కరికి కీడు చేయలేదు, ఆయన మేలు చేయటానికే వచ్చాడండి. అయితే ఆయన మేలు చేసిన తర్వాత మీరు పొందిన మేలు ఇతరులకు కూడా తెలియజేయండి అని ఆయన తెలియజేశాడు. ఆ విధంగా మేము కూడా ఆయన ద్వారా పొందుకున్న మేలుల్ని మీకు తెలియజేయడానికి మీ మధ్యకి వచ్చామండి. ఆయన మార్గంలోకి రాగలిగితే ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడండి. ప్రతి విధంగా కీడులు దూరపరుస్తాడు. ఈ లోకంలో ఉండగానే సహాయం చేస్తాడు. ఆయన ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తాడండి. ఆయన మతం మార్చుకోమని ఎవరికి చెప్పట్లేదండి. మతం మారక్కర్లేదు. ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ఎవరు మతం మారలేదండి, మనసు మార్చుకున్నాం అంతే. ఆయన అన్నాడు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ హృదయంలో నన్ను చేర్చుకోండి, మీ హృదయంలో నన్ను చేర్చుకుంటే నేను మీకు సహాయం చేస్తానని ఆయన తెలియజేస్తున్నాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి, మీరు మీ కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటారు, ఆ నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటారండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. అవును నాయన తండ్రి, నువ్వు సర్వ సృష్టికర్తవు నాయన, సమస్తమును నాయన మా మేలు కోరువాడు నాయన, మా కోసం చేసిన దేవుడు నాయన, సమస్తమును ప్రభా నాయన మాకు మంచి కోరు దేవుడు నాయన, మాకు తండ్రిగా నీవు ఉన్నావు అయా నాయన తండ్రి. ఏ బిడ్డ నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా, కాబట్టి మమ్మల్ని అందరినీ నీ దగ్గరికి రమ్మంటున్నావు నాయన. దేవానైనా అందరినీ చేర్చుకుంటానంటున్నావు. అది ఎవరైనప్పటికీ ప్రభా దేవా మాకు సహాయం చెయ్యి, మమ్మల్ని క్షమించు అని నాయన ఎవరు అడిగినప్పటికీ ప్రభా నీ హక్కును చేర్చుకునే గొప్ప దేవుడు నాయన. దేవానాయన ఈ సమయాన్ని ఇక్కడ దేవానాయన మాటలు విన్నా వీరిని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వీరి పట్ల నీ కార్యములు జరిగించండి. ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరూ దేవానాయన మాటలు వారి హృదయంలో చేర్చుకోవటానికి నాయన, వారందరూ నీ వైపు ఆకర్షింపబడటానికి నీ కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.